హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవి బై శ్వేతారాజ్. ఈరోజు నేను ఊరు నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు వీటి పాటింగ్ అండ్ నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ని మనము పడేయకుండా వాటిని ప్లాంట్స్కి ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఎగ్ షెల్స్, ఆనియన్ పీల్స్ అండ్ డ్రైడ్ లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఒక చిల్లులు ఉన్న బుట్టలాగా తీసుకొని ఆ బుట్టలో అన్నీ వేసి పెట్టుకుంటాను. అలానే పచ్చివి వేస్తే మనకి పాట్‌లో మనకి పురుగులొచ్చి అట్లా అయ్యే ఛాన్స్ ఉంటది గాబట్టి, అలా గాకుండా ఇలా ఎయిర్ కండిషన్ ఎక్కువ ఉండే బుట్టలో లేదంటే బకెట్‌లో లాంటి వాటిలో వేసుకుంటే మనకవి చక్కగా డ్రై అయిపోతాయి. ఎలాంటి వాటర్ ఫార్మ్ అవ్వకుండా, అందులో బగ్స్, పురుగులేం రాకుండా అవి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత నేను వాటిని ఇట్లా ఏదన్నా ఒక పాట్‌లో సగం వరకి మట్టి తీసేసి, ఈ డ్రై అయిన వేస్ట్‌నంతా అందులో వేసిస్తాను. మనం ఎక్కువగా ఎగ్స్ యూసేజ్, ఆనియన్స్ ఎక్కువుంటాయి గదా, అవన్నిటిని ఇలా స్టోర్ చేసుకొని ఒక దగ్గర ఎక్కువ వెంటిలేషన్ ఉన్న దగ్గర బాల్కనీలో ఒక సైడ్‌కి పెట్టేస్తాను. అవి నీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఇట్లా ఏదన్నా ఒక పాట్ ఎవ్రీ టైమ్ ఒక పాట్‌లో వేస్తాననమాట. అందులో నుంచి సగం మట్టి తీసేసి ఈ వేస్ట్‌ని అందరిని అందులో ఏసేస్తున్నాను. ఏసేసి ఇప్పుడు ఇది మొత్తం నీట్‌గా ఒక లేయర్ మట్టిని వేసేస్తాను. ఒక మట్టి ఆ లేయర్‌ని వేసేసి ఎక్కడ గూడా మనకు ఆ వేస్ట్ పైకి కనిపియకుండా మొత్తం క్లోజ్ చేసేస్తాను. అలా చేయడం వల్ల మనకి అది నీట్‌గా ఎరువుగా కన్వర్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇలా మొత్తం మట్టితో మొత్తం కవర్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని ఇలానే వాటర్ ఏసేసి ఒక 2 డేస్ పక్కన పెట్టేస్తాను. ఒక 2 డేస్ తర్వాత ఇందులోకి మెంతులు గానీ, లేదంటే కొత్తిమీరను వేసుకోవడం గానీ, ఏదో ఒక ఆకుకూరలు వేసుకొని దాన్ని చేస్తాను. అది నేను ముందు ముందు వీడియోస్‌లో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ప్లాంట్స్ పాటింగ్ చేసుకోవడానికి పాట్స్‌లో ఉన్న మట్టిని మొత్తం ఒక పెద్ద టబ్‌లోకి వేసేసుకొని, అందులో కొంచెం సాండ్, కొంచెం పాటింగ్ మిక్స్ అండ్ కొంచెం కోకో పీట్‌ని వేసి మొత్తం నీట్‌గా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ పాటింగ్ మిక్స్‌ని మొత్తం నేను అన్ని తొట్టిలోకి వేసేసుకుంటున్నాను. ఇలా అన్ని పాట్స్‌లోకి మట్టిని ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అన్నిట్లోకి చెట్లని పెట్టేస్తున్నాను. మనం డైలీ లైఫ్‌లో ఎంత బిజీగా ఉంటామో అందరికీ తెలుసు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి వర్క్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫోన్, సోషల్ మీడియా ఇలా ఏదో ఒక టెన్షన్‌తో బిజీగా ఉంటాం. సమ్‌టైమ్స్ మనకు కావాల్సింది పెద్ద వెకేషన్ కాదు. జస్ట్ ఏ లిటిల్ టైమ్ విత్ నేచర్. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్‌లో అది జస్ట్ ప్లాంట్స్‌ని గ్రోత్ చేయడం కోసం అనుకున్నా. కానీ స్లోలీ ఐ రియలైజ్డ్ గార్డెనింగ్ ఈజ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ థెరపీ. ఒక ప్లాంట్‌ని పాట్‌లో పెట్టడం, సాయిల్‌ని ప్రిపేర్ చేయడం, సీడ్స్ ప్లాంట్ చేయడం, వాటర్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే మన మైండ్‌లో ఉన్న అన్నెసెసరీ థాట్స్ కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ సాయిల్‌ని మనం హ్యాండ్స్‌తో టచ్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ పీస్‌ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. నో ఫోన్, నో నోటిఫికేషన్స్, నో డిస్ట్రాక్షన్స్, జస్ట్ మీ అండ్ మై ప్లాంట్స్. మనం ప్లాంట్స్‌కి వాటర్ ఇచ్చి డైలీ కేర్ చేస్తుంటే అవి ఇమ్మీడియట్‌గా గ్రో అవ్వవు కదా. మనం వెయిట్ చేయాలి, మనం పేషెన్స్‌తో కేర్ చేయాలి. అప్పుడే ఒక టైనీ సీడ్ ఒక బ్యూటిఫుల్ ప్లాంట్‌గా మారుతుంది. అండ్ దట్ టీచర్స్ అస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. గుడ్ థింగ్స్ టేక్ టైమ్. మనం కూడా లైఫ్‌ని కొన్ని థింగ్స్ ఇమ్మీడియట్‌గా జరగాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ ప్లాంట్స్ మనకు బ్యూటిఫుల్ లెసన్ చెప్తాయి. బీ పేషెంట్, కీప్ కేరింగ్, కీప్ గ్రోయింగ్. ఒక న్యూ లీఫ్ వచ్చినప్పుడు
ఒక స్మాల్ ఫ్లవర్ బ్లూమ్ అయినా చాలా స్మాల్ అచీవ్మెంట్లా ఫీల్ అవుతుంది. అండ్ ఆ హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే వి వేర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రోయింగ్. గార్డెనింగ్ ఎస్పెషల్లీ బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫోన్ని పక్కన పెట్టి కొంచెం ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయండి. చిల్డ్రన్కి కూడా గార్డెనింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దే లెర్న్ పేషెన్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ హౌ టు కేర్ ఫర్ సంథింగ్. ఈవెన్ అడల్ట్స్కి కూడా గార్డెనింగ్ ఒక స్ట్రెస్ బస్టర్లా వర్క్ అవుతుంది. సమ్ టైమ్స్ మన మైండ్ చాలా హెవీగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు జస్ట్ అవుట్ సైడ్కి వెళ్ళి ఒక ప్లాంట్ దగ్గర కూర్చొని సాయిల్ని టచ్ చేసి లీవ్స్ని క్లీన్ చేసి వాటర్ ఇచ్చి చూడండి. మేబీ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సాల్వ్ అవ్వకపోవచ్చు, బట్ యువర్ మైండ్ మే ఫీల్ లిటిల్ లైటర్. గార్డెనింగ్ మనకి నేచర్తో కనెక్ట్ అవ్వడం నేర్పిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ రిమైండ్స్ అస్ దట్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ ఎ ప్లాంట్. మనం డైలీ కొంచెం కేర్ ఇవ్వాలి, కొంచెం పేషెన్స్గా ఉండాలి, కొంచెం లవ్ ఇవ్వాలి అండ్ టైంతో బ్యూటిఫుల్ థింగ్స్ గ్రో. సో గార్డెనింగ్ని జస్ట్ ప్లాంట్స్ పెంచడం అని అనుకోకండి. ఇట్ ఈస్ అబౌట్ గ్రోయింగ్ పేషెన్స్, ఇట్ ఈస్ అబౌట్ ఫైండింగ్ పీస్, ఇట్ ఈస్ అబౌట్ స్లోయింగ్ డౌన్, ఇట్ ఈస్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Gardening is not just growing plants, it's growing happiness, peace, and positivity with us. So, today, if you are feeling stressed or tired, take a small break, pick a pot, take some soil, plant something. Maybe while you are growing a plant, you will realize that you are healing yourself too. If you love gardening, let me know in the comments what is your favorite plant.